ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఐబొమ్మ భయం, ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవీణ, మా రవీణని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవీణని విడుదల చేయండి అయ్యా. ఏం చేసాడండి అతను తప్పు? అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా ఎక్కడ పెట్టిన ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో ఉన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది. అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడు తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి. వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతన్ని. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవీణని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేతిపోయా అన్న, చేద్దానా వద్దన్నా, అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంత ఎందులేనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తున్నానా, ఏడుపు వచ్చేస్తుంది. అవును పోయా శత్రువులు ఎక్కడో లేరు పోయా. ఇక్కడే మన పిల్లం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేసాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు ఏంది పోయా కోట్లు? ఎక్కడి నుంచి తేవాలి పోయా? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లేదు. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే 1,00,000 రూపాయలు రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది. పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి, కాంతారా సినిమా ఐబొమ్మలో పెట్టిన తర్వాత బాగాడింది. అది అంతకుముందు అది బాగా ఆడలా, పబ్లిసిటీ తక్కువ. కాంతారా మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకులే ఇంకా అసలు కాంతారా సినిమా వేయకూడదు అన్నారు. ఎందుకంటే అది కన్నడ, అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు. అలాంటిది కన్నడ సినిమాని తెలుగులో వేయొద్దన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కన్నడ సినిమా ఐబొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు. ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు అనే సినిమా ఐబొమ్మలో చూసి థియేటర్ పోయారు. మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టేసింది అంతే. ఇవన్నీ ఎలా అయినాయి? ఐబొమ్మ వల్లే అయ్యాయి. ఐబొమ్మ వల్ల మంచి జరిగింది, చెడు అవ్వలేదు. కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి. అతను చేసిన తప్పే ఆ మాట అనడం. దమ్ముంటే పట్టుకోండి ఏమన్నాడని, అదేదో తెలుసో తెలియకో అనేసాడు. ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని తరపున మేమంతా మా పేదవాళ్ళందరం, ఈ పార్క్ కాడ ఉండే పేదవాళ్ళందరం ఐబొమ్మలో చూసిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా అందరూ వీళ్ళు రంగు వాళ్ళందరూ చూసేవాళ్ళు. కానీ చాలా మంది ఐబొమ్మ చూసిన వాళ్ళే. దయచేసి మా పేదవాళ్ళందరం అడుగుతాను, ఒక చిన్న హెల్ప్ అడుగుతాం, చిన్న రిక్వెస్ట్ అడుగుతాం, అతన్ని వదిలేసేయండి. అతను తెలుసో తెలియకో చేసాడు తప్పు, అతనికి శిక్షలు వేయద్దండి. అతను కాడ ఉన్న టెక్నాలజీ కానీ అతని తెలివితేటలు కానీ దేశానికి వాడండి. దేశంలో ఉన్న పేదరికాన్ని మాఫీ చేయడానికి, దేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి అతని తెలివితేటలు వాడండి. అంతేగాని అతన్ని శిక్షించి ఎన్కౌంటర్ చేస్తే మీరేం సాధిస్తారు చెప్పండి? అతన్ని చంపితే ఎవరు బాగుపడతారు చెప్పండి? ఎవరు బాగుపడరు, ఏడుస్తారు అందరూ. బాగుపడేవాళ్ళు ఎక్కువ. ఏంది గేమ్ చేంజర్ నా వల్ల పోయిందా? ఇంకోటి రాధేశ్యామ్ అస్సలు లేదు.
ఓకే బ్రో, ఇప్పుడు ఐబొమ్మ ఆపితే మిగతా ఏం రావా ఇక ఇంతటితో స్టాప్ అవుతుంది మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అందరూ? దొరికిన పట్టుకున్నారు, దొరికిన వదిలేస్తున్నారు అంతే, ఇంకేముంది? అంటే పోలీసు వాళ్ళనే దొరికిందంటారా లేకపోతే వాళ్ళ వైఫ్ వల్ల దొరికిందంటారా లేదంటే ఇంకా దేని వల్ల కారణం వల్ల దొరికిందంటారా? వైఫ్ వల్ల అంటున్నారన్న, నాకు కూడా తెలియదు అంత. అయితే ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? డివోర్స్ కోసం ఒకవేళ ఇండియాకి రాకపోతే దొరుకుతుండేనా? ఏడన్నా కరేబియన్ అంట, ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు? ఓకే బెదరు, సినిమా హీరోలు గాని నిర్మాతలు గాని మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? అసలు నష్టం లేదంటావా? ఏం లేదన్న, ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ నుంచి తీసేయట్లేదు కదా. మూవీ తీసానన్న అన్న, ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. మరి స్పందించకపోవడం ఏమంటావు? న్యాయమేనంటావా? ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, ఏమంటావు? ఆందోళన చేయాలన్న ముందు. ఆడు కూడా ఏదో ఒకసారి చూసి ఉంటాడన్న. ఎందుకు అందరు మాట్లాడతారన్న జస్టిస్ జస్టిస్ అని, ప్రతి ఒక్కరు చూసినాడు ఐబొమ్మ. థియేటర్ ప్రింట్లు వచ్చినాయి. హెచ్డి క్వాలిటీ వచ్చిందన్న. ఇండస్ట్రీ తప్ప ఇద్దరిది తప్ప, ఇద్దరిది తప్ప. చేశారు కానీ సో దాని గురించి ఏం చెప్తారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక సినిమాలో నటించే నటుడుగా మాకు పని లేకుండా చేశాడు, మాకు ఫుడ్ లేకుండా చేశాడు, మేము రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేలా చేశాడు ఈ ఐబొమ్మ పెట్టినటువంటి అదే వ్యక్తి. మాకు ఇంతకు ముందు పనమ్మ దొరికేది. ఈ ఐబొమ్మ రాకముందు సినిమాలు బాగా చేసేవాళ్ళు. అవి ఒక్కొక్క సినిమా వచ్చి 100 days ఆడేవి, ఒక్కొక్క సినిమా వచ్చి 50 days 70 days ఇలా ఆడేది. అటువంటి రోజులు లేకుండా, అటువంటి రోజులు మళ్ళీ తిరిగి రాకుండా చేశాడు అనమాట. ఒక్క షో పడిందా, మార్నింగ్ షో, ఈవినింగ్ కల్లా ఐబొమ్మలో వచ్చేసేస్తుంది, సినిమా రిలీజ్ చేసేస్తారు. ప్రజలందరూ ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. చేస్తారు, ఏముంది? ఇంత ముందు సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఐబొమ్మలో ఉన్నది ఏంటి, సినిమా థియేటర్లో లేనిది ఏంటి? సినిమా థియేటర్లో చూస్తేనే ఎంజాయ్మెంట్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, అంతేగాని అదేమి లేదు. ఐబొమ్మ ముందు చప్పట్లు కొట్టగలరా? ఐబొమ్మ ముందు విసిరేయగలరా? ఐబొమ్మ ముందు థియేటర్లో వచ్చినంత ఆనందంగా డబ్బులు కట్టాల్సిన అయితే అవసరం లేదు. అంటే టికెట్లు 1000 రూపాయలు తగ్గిస్తుంది కదా. సినిమా ప్రపంచానికి కష్టాన్ని తీసుకొచ్చి పెడతారా? అంటే ఫస్ట్ నువ్వు ఐబొమ్మలో సినిమా చూస్తే కళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి. మరి ఇంకేం కావాలి? చాలా అంటే ఆడియన్స్ థియేటర్ రావడానికి ఇష్టంగా ఉన్నా గానీ పాప్కార్న్ రేట్లు ప్లస్ సినిమా రిలీజ్ టైంలో 1000 రూపాయలు ఐబొమ్మలో సినిమాలు చూసి చూడటం వలన కళ్ళకి చూపు తగ్గిందంట. ఇతని వయసు 18 సైట్ వచ్చిందంట. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు యువతే కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అనమాట. పెద్ద స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద చూసేటటువంటి సినిమా ఫోన్ స్క్రీన్ మీదనో, లేకపోతే ఇలా టీవీ స్క్రీన్ మీదనో, లేకపోతే ఇలా హోమ్ స్క్రీన్ మీదనో చూస్తే లాభం లేదు. చాలా మంది పబ్లిక్ ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు. పిల్లలు కూడా ఐబొమ్మకే సపోర్ట్ చేస్తారు. అందుకనే కళ్ళకు చూపు తగ్గిందని చెబుతున్నాడుగా. కనబడలా? ఫోన్ అయినా టీవీ అయినా రెండు మేము మా సినిమా కనుక ఫెయిల్ అయితే మేము ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తాం. మీరు చేస్తారా? మేము ఇప్పుడు మేము నటించాము ఒక సినిమాలో. సినిమా కనుక ఫెయిల్ అయితే, సినిమా కనుక ఫ్లాప్ అయితే మా హీరోలు ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తారు. మీరు చేస్తారా రిటర్న్? అట్లా రిటర్న్ చేసిన అటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు నష్టపోయాము, మేము సినిమా తీసాము, హీరోని పెట్టుకొని హీరోయిన్ పెట్టుకొని సినిమా తీసాము, మాకు హీరో వల్ల నష్టం జరిగిందని కృంగిపోతున్నటువంటి ప్రొడ్యూసర్లకి సరే ఈ డబ్బులు రిటర్న్ తీసుకోండి, డైరెక్ట్ ప్రింట్ వస్తుంది. అలా తీయడానికి ఏ అర్హత ఉంది నీకు?
నీకు? ఏ అర్హత ఉంది నీకు తీస్తున్నావు? ఏ అధికారంతో తీస్తున్నావు నువ్వు? ఏ రైట్స్ తో తీస్తున్నావు? మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఓటీటీని అఫోర్డ్ మిడిల్ చేయలేకపోతే క్లాస్ పర్సన్ 100 రూపాయలు పెట్టి సినిమాకి వస్తాడు. నువ్వు ఐబొమ్మలో రిలీజ్ చేయడానికి నువ్వే వస్తాడు. చాలా మంది వెళ్తున్నారు 100 రూపాయలు చాలా మంది వెళ్తున్నారు టికెట్లు పెట్టుకొని. కాదు ఇలాంటి వాళ్ళందరూ ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. అతను దేవుడు లాగా రవిని కోరుస్తున్నారు. ఎందుకు ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు? ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే ఐబొమ్మనే అన్న ముందు వచ్చింది. సినిమా వాళ్ళందరూ లాస్ అవుతున్నావు అంటున్నారు కదా. ఓటీటీలోకి వచ్చినప్పుడే కదా అన్న తీసేది. ఏదో థియేటర్ నుంచి తీసుకోవట్లేదు అన్న. ఐబొమ్మలో రావట్లేదు అక్క, మూవీ రీల్స్ లో వస్తుంది. మూవీ రీల్స్ తప్పు పట్టాను అన్న, పర్లేదు. థియేటర్ పిండి రాకుండా ఓకే. ఐబొమ్మ లేదు కదా, ఐబొమ్మ అట్లా చేయట్లేదు కదా, ఓటీటీ నుంచే తీస్తుంది. ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది. మీరు చెప్పండి ఏమంటారు? యూత్ కి ఇట్లా ఫ్రీగా చూసి చూసి అలవాటు అయిపోయింది. తెలియని వయసు సినిమా అంటే ఏంటో, సినిమా అంటే ఏంటో, సినిమా అరే నీకైనా సరే 16 ఏళ్ళరా? ఆయనకేమన్నా ఆశలు ఉంటాయి అక్క? ఏదో ప్రింట్ చూపేసి వీళ్ళందరికి ఇచ్చేయాలని మనందరికి హెల్ప్ చేస్తుండే అక్క. ఏం మన దగ్గర నుంచి ఏం అమ్మేయట్లేదు కదా. డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా? ఒక మాట ప్రూఫ్. అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే కోట్లు గడించాడా? అమ్మకుండానే దీవుల్లో ఇప్పుడు ఐబొమ్మ రవిని ఏం చేయమంటారు? చంపేస్తారా? చంపేయక్కర్లా, సరైన శిక్ష వేస్తే చాలు. తమ్ముడు ఇంకొకటికి ఇటువంటి పని చేయకుండా సరైన శిక్ష వేస్తే చాలు. తమ్ముడు నువ్వేమంటావు? కాకపోతే మీరందరూ చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి ఐబొమ్మలో. మరి ఆంటీ కూడా చూసే ఉంటది. రిలీజ్ చేయమంటారా? ఓకే తప్పే అది అన్న, చూస్ చేసుకుంది రాంగ్ పాత్ వే. ఓకే తప్పు, శిక్షించండి పర్లేదు. ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో రేట్ల వలన కాదు. ఐబొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు. ఐబొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెళ్ళిపోతాయి. రేట్ల వల్లే ఇదంతా, రేట్ల వల్లే ఐబొమ్మలకి ఆధారపడుతున్నారు. మరి దాని గురించి మాట్లాడలే. హైక్లు ఇస్తున్నారు 1000 రూపాయలు టికెట్లు ఎవరు పెడతారా అండి? ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు? 100 రూపాయలకే ఉన్నాయి టికెట్లు. మినిమం సోర్స్ కూడా 100 రూపాయలకే టికెట్లు. మెడల్ తెగేసా అంటే 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తీసుకుంటారా? 100 రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా? 100 రూపాయలు పెట్టి ఓటీటీ తింటారా? ఓటీటీ చూస్తే ఏమొస్తుంది? మరి మీరే కదా అంటున్నారు ఓటీటీ చూడండి. నేను ఓటీటీలో చూడమని చెప్పలేదు, థియేటర్లో చూడమని చెబుతున్నా. నేను అప్పుడు రేట్లు స్నాక్స్ వల్ల కొంచెం జనాలు ఈ విధంగా చూడాలి. దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారంటే హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశ వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని ఒక డెసిషన్ లో చాలా మంది మనలాంటి సినిమా ప్రేమికులు ఖచ్చితంగా రాంగ్ అని అంటున్నారు అరెస్ట్ చేయడాన్ని. మీరేమంటారు? ఫస్ట్ మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు అంటే, ఓకే మనకైతే ఫ్రీగా వస్తుంది కూడా, నాకు కూడా ఫ్రీగా వస్తుంది కదా, సినిమా రిలీజ్ అయిన ఒక 1 or 2 days కి ఐబొమ్మలో వస్తుంది, చూసేయచ్చు, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి 175 రూపాయలు లేదంటే 120 రూపాయలు 100 రూపాయలు బాల్కనీ సెకండ్ క్లాస్ తీసుకునే బదులు ఇక్కడే చూసుకోవచ్చు కదా అని చెప్తాను అనమాట. అంటే వాళ్ళు చూడొచ్చు ఓకే, కానీ అంటే శాటిలైట్స్ ఎప్పుడు చూడాలి? ఓటీటీ వచ్చిన తర్వాత చూడాలన్నమాట. ఓటీటీలో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు చూడండి. ఐ యాక్సెప్ట్ దట్. ఆయన కింగ్ అంటాను నేను. అప్పుడు
ఇప్పుడు ఏంటంటే అసలు శాటిలైట్ పడగానే ప్రీమియర్స్ పడిన తర్వాత తీసుకెళ్లి సినిమా అంటే ఓటీటీలో అంటే ఐబొమ్మలో పెడితే ఎలా ఉంటుంది చెప్పు. మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తేనే అది ఏదైనా ఆటంకం కలిగితేనే ఎంతగానో బాధపడతాం. అలాంటిది సినిమా వాళ్ళు దే స్పెండ్ ద మనీ, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం, దే స్పెండ్ ద ఎవ్రీథింగ్. అక్కడ అన్ని కోల్పోతున్నమాట, నిద్ర కోల్పోతున్నారు, ఎన్ని కోల్పోతున్నారు. ఎంతగానో కష్టపడి ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు కష్టపడి సినిమాలు తీస్తుంటే అది తీసుకెళ్లి డబ్బు కోసమో ఇంకో దానికోసమో ఐబొమ్మలో పెడితే ఎవరికి గాలి చెప్పు. అంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి జనాలు, ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. టికెట్ రేస్ గురించి మాట్లాడుకుందాం. టికెట్స్ రేస్ అని చెప్తాను కదా, నేను కూడా మధ్య తరగతిలోనే, నాకు కూడా పెద్ద రిచ్ బీజ్ వచ్చేం కాదనమాట. నేను ఎప్పుడు చూస్తా, ఒకవేళ టికెట్ రేట్ తగ్గినప్పుడు లేదంటే వెళ్దాం అనుకుని ఈ సినిమా కంపల్సరీ వెళ్ళాలని చెప్పి అప్పుడు వెళ్తా. మధ్య తరగతి గురించి మాట్లాడుకుంటే నిన్ను టిఫిన్ నేను చెప్పను, పొద్దున నీకు ఇష్టమైతే తింటావు, సిగరెట్ తాగా నేను చెప్పను, సిగరెట్ ఇష్టమైతే తాగుతావు. అలాంటి సినిమా పోవని ఎవరు చెప్పట్లేదు నీకు. నువ్వు సినిమా పోప్పా, నువ్వు సినిమా పోతే నువ్వు కుదరదు ఎవరము సినిమా చెప్పట్లేదు కదా. నచ్చితే వెళ్ళు సినిమాకి, 100 రూపాయల టికెట్ తీసుకో, 50 రూపాయల టికెట్ తీసుకో, 170 రూపాయలు తీసుకో, 250 తీసుకో, నీకు ఇష్టం వచ్చిన తీసుకొని చూడు. ఎవరు చెప్పట్లేదు కదా, సినిమాలను దూషించడం అనేది తప్పుపోయేది. అంటే సేమ్ అదే పాయింట్ మీద ఇప్పుడు 1000 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు నిర్మించమన్నాడు? మీరు 1000 కోట్లు పెట్టి సినిమాలు నిర్మించి మాకు 1000 టికెట్లు పెట్టాలంటే అది ఎవరి తప్పు అనేది 1000 అయితే ఎవరు పెట్టలేదు భయ్య. ఇంకోటి ఏం చెప్తానంటే, ఈ షర్ట్ ఖరీదు 600 అనమాట, నేను తీసుకో 200, బ్రాండ్ కనపడుతుందా, 600 రూపాయలు ఇది. ఇదే షర్టు ఇప్పుడు ఐరన్ చేస్తే ఎలా కనపడుతుంది, నీట్గా కనపడుతుందా? ఇదే షర్టు ఫుట్పాత్ లోనే ఎక్కడో చోట 300కి ఎంత తీసుకుంటా. ఎన్ని నెలలకు వచ్చింది? 3 నెలలు 6 నెలలు వచ్చింది అనమాట. క్వాలిటీని బట్టి క్వాంటిటీ బట్టి క్వాలిటీ ఉంది అనమాట. 2000 కోట్లు పెడితే దాని తగ్గట్టు అవుట్ ఆఫ్ పిక్చర్ అలాగే వచ్చింది అనమాట. బాహుబలి మళ్ళీ 100 కోట్లు పెడితే 100 కోట్లు 50 కోట్లు పెడితే అంత క్వాలిటీ వచ్చేది మంచి సినిమా. సినిమాని బట్టి ఏదైనా ఉంటుంది. మన స్థాయి పెరగాలంటే ఎప్పుడైనా సరే చెప్తాను కదా, డ్రెస్ చూసి ఎవడైనా సరే క్వాలిఫై చేస్తాడు. అలాంటిదే అలాగే దీన్ని ఉదాహరణ తీసుకుంటే అలా ఉంటుంది అనమాట. అది స్టోరీ. అంటే ఇప్పుడు ఇదొక్కటి క్లోజ్ చేసినంత మాత్రాన మిగతా వాళ్ళు ఇలాంటి మళ్ళీ రాకుండా ఉంటాయా అనేది కూడా పెద్ద డౌట్. సో అట్లాంటి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్ష వేయాలి ఈయనకి, లేకపోతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? భయ సినిమా వాళ్ళు మీరు అనుకున్నంత చెడ్డోళ్ళు అయితే కాదనమాట. అంటే వాళ్ళు రౌడీలు కాదు, ఆర్టిస్టులు అనమాట. 3rd డిగ్రీ ఇచ్చి అయితే 3rd డిగ్రీ కాకపోయినా జస్ట్ వార్నింగ్ ఇచ్చి అలాంటి చేయొద్దండి. ఆయన ఇంకోటి ఏంటంటే మంచి హ్యాకర్ అనమాట. చూస్తున్నాం కదా మన ఆధార్ కార్డులు గవర్నమెంట్ కూడా హ్యాక్ చేస్తున్నారు. అంత మంచి హ్యాకర్స్ ఏదైనా మనకి హ్యాకింగ్ జరుగుతున్నాయి కొన్ని, అలాంటి వాళ్ళు మంచి కూడా ఉపయోగపడచ్చు. గవర్నమెంటే పెట్టుంది కదా. నాకు ఇదంతా చూస్తుంటే ఏంటంటే శివ సినిమా గుర్తుంది అనమాట. వాళ్ళ ఆవిడ ఆయన పట్టియడము, ఆయన జైలు తీసుకోవడము, అవి నాకు అలా గుర్తొస్తాయి. ఇంకొక వాల్మీకి అన్నాడు రామాయణ రాసిన ఆయన దొంగగా మంచిగా మారాడు కదా. అలా మారితే ఆయన మంచికి మనకు మన ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే ఏదైతే ఉంటుందో దానికి మంచిగా వాడుకుంటారని నేనైతే అనుకుంటాను. మరి డేటా అంతా లాగుతారు. ఏంటంటే ఒక మెయిల్, ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఓ మనిషి జీవితం అవుట్ అనే ఫీలింగ్ కలిగిందన్నా. ఆ డేటా మొత్తం తీస్తారు. ఒక సినిమాకే కాదు ఇది దెబ్బ, మిగతా వాటి మీద దెబ్బ ఉంది కాబట్టి పోలీసులు ఎంతో చూపుతున్నారు, వాటిని బయటికి తీస్తున్నారు. సినిమా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది. మనం బాధపడతాం తప్ప సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడదులా, అరే బాబు నాకు ఇంత లాస్ అవుతుందిరా బాబు అని ఎవరు చెప్పట్లేదు. దెబ్బతో పైరసీ ఆగిపోతుంటా, ఏం ఆగదన్నా. ఇంకోటి ఎవడో పుట్టుకొస్తాడు. దానికి పరిష్కారం అంటే జియో కూడా ఆఫర్లు ఆపేయాలి, ఐఫోన్లలో మళ్ళీ చిన్న ఫోన్లు అవ్వాలి. మరి జనం డేటా అంతా అతని దగ్గర ఉంది కదా, 20 దగ్గర. నిన్న 20 కోట్లు అన్నారు, మళ్ళీ 300 కోట్లు అంటున్నారు. మళ్ళీ ఇంకా ఎంత తేలుతాయి 5 రోజుల్లో? 15 రోజులు ఇస్తారనుకున్నారు, కాస్త 5 రోజులే ఇచ్చారు కోర్టు. మరి ఏం జరిగిందో ఆడ కూడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు, ఏ మీటింగ్ పెట్టలేదు. కోర్టు దగ్గర కూడా కామ్గా తీసుకెళ్ళిపోయారు. ఏదైనా కానీ ఇంకా మంచిగా వాడుకుంటారు అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టరు. ఏంటంటే చెప్పేస్తున్నాడు, అదేం హింసించేలాగా నాది అదేం చవట్లే. ఆయన మొత్తం ఏది అడిగితే వీళ్ళు అడగడానికి వీళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన మొహం చూస్తుంటే.